నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదువుకుంటున్న మీ అందరికీ స్వాగతం. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో భాగంగా మనం సామాన్య భాషాశాస్త్ర పరిచయం అనే కోర్సును చదువుకుంటున్నాం. దీనిలో 8వ భాగమైన ధ్వని లిపి సంబంధాలు అనే అంశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలని మనం ఈరోజు ఈ పాఠంలో నేర్చుకుందాం. దీనిలో మాట్లాడడం, రాయడం అనే నైపుణ్యాలు మనకి చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. దీనిలో సంకేతం, ఇవన్నీ సంకేతాలే. మాటలు సంకేతాలే, రాయడంలో మనం వాడే లిపి సంకేతాల వ్యవస్థే, మాటలు వ్యవస్థే. కాబట్టి సంకేతం అంటే ఏమిటి, భాషకి లిపికి ఉండే సంకేతాల మధ్య ఉండే సంబంధం ఏమిటి, లిపి ఎందుకు ఏర్పడింది, మనం ఎందుకు వాడాలి, అలాగే భాషకు ఉండే పరిమితులు ఏమిటి, వాటిని మనం ఏ విధంగా అధిగమించవచ్చు, లిపులు భాషకి ఏ విధంగా ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి మొదలైన విషయాల్ని మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. అదేవిధంగా ధ్వని, వర్ణం ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది, ధ్వని, వర్ణం, సవర్ణం అనే వాటిని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, వర్ణం, లిపి అనే దానిని మనం ఏ రకంగా గుర్తించాలి మొదలైన విషయాలను కూడా మనం గ్రహించే ప్రయత్నాన్ని చేద్దాం. లిపి అంటే అక్షరాలన్నీ లిపి అవుతాయా, ఏ రకంగా లిపి వల్ల ప్రయోజనం మనకు కలుగుతుంది, లిపికి ఉండే పరిమితులు ఏమిటి మొదలైన విషయాలను కూడా మనం ఈ పాఠంలో నేర్చుకునే ప్రయత్నాన్ని చేస్తాం. ముందుగా మనం ఒక చిత్రాన్ని చూస్తాం, లేదా ఒక వస్తువుని చూస్తాం. ఒక బల్ల అనే ఒక వస్తువుని చూసాం. ఆ వస్తువుని చూడగానే మన మెదళ్లలో బల్ల అనే అర్థం స్ఫురిస్తుంది. దాన్ని మాటల్లో చెప్పమంటే మనం బల్ల అనే ధ్వని చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒకానొక వస్తు రూపానికి మన మనసులో స్ఫురించిన భావన కలుగుతున్నది. ఆ భావనని ఆవిష్కరించడానికి మనం ధ్వని సంకేతాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అది ఒకానొక పద రూపాన్ని పొందుతున్నది, లేదా కొన్ని పదాల రూపాన్ని పొంది అది మనలోని భావాన్ని ఆవిష్కరిస్తున్నది. అంటే కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, వీటి ద్వారా అర్థబోధ కలుగుతున్నది. ఈ ధ్వనులు వింటున్న ధ్వనులకి సంబంధించిన ధ్వనుల్ని మనం చేస్తే ఎదుటి వ్యక్తికి దానికి సంబంధించిన భావన అందుతున్నది. దానికి సంబంధించిన లిపి రూపము, దానికి సంబంధించిన అర్థము వారికి స్ఫురిస్తున్నది. అందువల్ల ధ్వని, లిపి, దానికి సంబంధించిన భావము, అర్థము లేదా అర్థము అనే వాటి మధ్య ఉండే సంబంధం చాలా 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 గాఢమైనది, విడదీయడానికి వీల్లేనిది అనేది మనకి ఈ చర్చ ద్వారా గ్రహింపుకు వస్తుంది. అలాగే అనేకమైన భావనలకి లేదా అనేకమైన విషయాలకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా బల్లలాగా సూచించడానికి తగిన వస్తు రూపాలు ఉండవు. ఉదాహరణకి ప్రేమ అన్న మాట వాడాము అని అనుకోండి, లేదా గౌరవం అనే మాటని వాడాము అని అనుకోండి. ఆ విద్యార్థులకి ఆ మాస్టారంటే గౌరవం అని అన్నాం అనుకోండి. గౌరవం అనే దాన్ని మనం ఒక వస్తు రూపంలో సూచించడం సాధ్యం కాదు. ఆ విద్యార్థులు మాస్టారి పట్ల వ్యవహరిస్తున్న తీరు విద్యార్థుల ప్రవర్తనలో మనకి కనిపించి ఆ గౌరవం అన్న భావనని మనం గ్రహింపుకు తెచ్చుకోగలుగుతాం. ఇలా భాషలో మనకి అన్ని రకాల అభిప్రాయాలని లేదా ఉద్వేగాలని, భావనలని, అర్థాలని తెలియచెప్పడానికి కావలసిన వస్తు రూపాలు అన్ని సందర్భాల్లోనూ మనకి అందుబాటులో ఉండవు. వస్తు రూపాలు లేకపోయినప్పటికీ మనం అర్థం చేసుకోవడంలో, అవగాహనని పెంపొందించుకోవడంలో మనకి ఈ భాషా వ్యవస్థ అడ్డంకి కాదు. ఆ అవగాహనని పెంచుకోవడానికి సహకరించే వ్యవస్థగా భాషా వ్యవస్థ మనకి సహకరిస్తుంది. వస్తు రూపాలు ఉన్న సందర్భాలలోనూ, లేని సందర్భాలలోనూ మనం అవగాహనని పెంపొందించుకోవడానికి ఆశ్రయించవలసిన ఏకైక సాధనం భాషే అవుతుంది. కాబట్టి లిపి సంబంధాన్ని కూడా మనం ఈ రకంగానే జాగ్రత్తగా గుర్తించవలసి ఉంటుంది. లిపి ఎందుకు అంటే మనం చేసే ప్రతి పనిని
అనేక సందర్భాలలో మళ్ళీ 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 మనం చేస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో అలా చేయవలసిన అవసరం కలుగుతున్నది. దైనందిన జీవితంలో అలా చేయవలసిన అవసరం కలుగుతుంది. లేదా ఒకే సందర్భంలో భాష చాలా సందర్భాల్లో అంటే మౌఖిక భాషగా చేయలేని సందర్భాల్లో లిఖిత భాష చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ పాఠాన్ని చెప్పుకుంటున్నాం. విన్నవారు మీరు మాత్రమే ఈ పాఠంలోని విషయాల్ని వినగలుగుతున్నారు. వేరే ప్రాంతంలో ఉన్నవారు, వేరే కాలంలో దాటిన వారు ఈ ఈ విషయాల్ని, ఈ సంభాషణని ఈ పాఠాన్ని వాళ్ళు వినే అవకాశం లేదు. కాబట్టి భాష ఈ రకంగా చేయలేని పనిని లిపి చేస్తుంది. లిపి ఏం చేస్తుంది అని అంటే, ఈ కాలంలో ఈ ప్రాంతంలో మనం చెప్పుకుంటున్న విషయాలన్నింటినీ క్రమబద్ధంగా వాటిని నమోదు చేసి ఒకానొక స్థిరమైన చెడని ఒకానొక విషయంగా రూపొందిస్తుంది. ఈ రూపొందించిన విషయాన్ని వేరే కాలంలోనూ వేరే స్థలంలోనూ మనం మళ్ళీ అధ్యయనం చేసి ఈ విషయాల సారాన్నంతటినీ గ్రహించడానికి లిపి మనకి సహకరిస్తుంది. ఆ రకంగా భాషకి ఉన్న లిపికి ఉన్న సంబంధాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. భాషకి కొన్ని రకాల పరిమితులు ఉన్నాయి అని కూడా మనం ఈ సందర్భంలో గుర్తించాలి. అంటే భావ ప్రకటన చేయడంలో మనకి ప్రధానంగా 2 రకాల పరిమితులు ఉన్నాయి. అవి స్థల పరిమితి, కాల పరిమితి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న పరిమితులే. స్థలము అంటే ఈ నిర్ణీతమైన స్థలము, కాలము అంటే ఈ నిర్ణీతమైన కాలము. ఈ 2 మనం అధిగమించకపోతే లిపి యొక్క అవసరం మనకి కలగదు. లిపి యొక్క అవసరం కలిగింది అని అంటే ఈ 2 పరిమితుల్ని మనకు అధిగమించాము అనే అర్థం. అందువల్లనే ప్రపంచంలో లిపులు ఉన్న భాషలు ఎక్కువ వ్యాప్తిని పొందుతాయి. లిపి లేని భాషలు పరిమితమైన వ్యాప్తిలో ఆ ధ్వనులను ఎవరైతే చేస్తున్నారో ఆ సమాజాలకి పరిమితమై ఉంటాయి. కాబట్టి భాషలకు లిపులు అనేకమైన అదనపు హంగుని, హోదాని, గౌరవాన్ని తీసుకొస్తూ ఉంటాయి. లిపులు ఈ రకంగా భాషల్ని వాక్యాలుగా, పలుకుబడుల్ని వాక్యాలుగా కూర్చుతూ భాషలకి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాతినిధ్యం అనేది స్థల కాల పరిమితులను కూడా అధిగమించినప్పుడు ఆ భాషలకి ఒకానొక శాశ్వతత్వాన్ని తీసుకువచ్చి వాటిని ఎప్పటికీ క్షరం కాకుండా, అందుకే మనం అక్షరాలు అనే మాట వాడుతూ ఉంటాం. అక్షరం అంటే క్షరం లేనిది, అంటే నాశనం లేనిది అనే అర్థంలో. ఆ రకంగా ప్రాతినిధ్యాన్ని కల్పించడం ద్వారా అక్షరాలుగా ఉన్న ఈ భాష ఎంతో సమాచారాన్ని, వేల సంవత్సరాలుగా మనుషులు పొందిన అనుభవాల్ని, అనుభూతులని, దానితో పాటు సంస్కృతిని, వారు బుద్ధిగతంగా పొందిన చైతన్యాన్ని, ఎంతో శాస్త్రజ్ఞానాన్ని తరతరాలుగా మనకి అందించడంలో సహకరిస్తున్నది. ఈ భాషా ధ్వనులు అనేవి పరిసరాలను బట్టి మారుతూ ఉంటాయి అని మనకి ఈ చర్చ ద్వారా అర్థమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లోనూ ఒకే వర్ణం ఒకేలా ఉచ్చరించడం అనేది సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో అది పొట్టి చేయబడుతుంది, కొన్ని సందర్భాలలో అది కొంత దీర్ఘీకరించబడుతుంది, కొన్ని సందర్భాలలో అది హ్రస్వము, దీర్ఘము వీటి రెండిటికి మధ్యగా ఉచ్చరించవలసిన అవసరం కలుగుతుంది. కాబట్టి పదాలలో ఆ వర్ణం ఉండే స్థానం మీద ఆధారపడి ఈ హెచ్చుతగ్గులలో భేదాలని మనం సులభంగా గుర్తించవచ్చు. అంటే వినికిడిలో మనందరము అలా గుర్తించలేమేమో కానీ ధ్వనిని నమోదు చేసే పరికరాల మీద ఈ విషయాల్ని మనం చాలా సులభంగా గుర్తించగలుగుతాం. ఉదాహరణకి అలా అనే మాట ఉన్నది. అందులోని ఆ, లాలోని ఆ, ఈ రెండిటికి మధ్య స్వల్పమైన భేదం ఉంటుంది. ఆలోని ఆకి, లా అనే వర్ణంలోని ల్ ప్లస్ ఆగా పలికే ఆకి మధ్య స్వల్పమైన భేదం ఉంటుంది. రెండు ఆయే, ఆ రెండిటిలోనూ ఆ ఉన్నది. మొదటిది అచ్చు పూర్తిగా ఆ, రెండవది హల్తో కూడిన ఆ. కానీ ఈ రెండిటి ఉచ్చారణలో స్వల్పమైన భేదం ఉంటుంది అని ధ్వని నమోదు పరికరాల ద్వారా మనం వీటిని గుర్తించినప్పుడు మనకి ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి ఒక వర్ణం పద ఆదిలో ఉన్నదా
పద మధ్యంలో వస్తున్నదా, పద అంతంలో వస్తున్నదా, ఈ వర్ణం హల్లులతో అంటే అచ్చు అయితే హల్లులతో కూడి ఉన్నదా, అది ద్విత్వంగా ఉన్నదా, కేవలం హల్లుగా ఉన్నదా, సంయుక్త రూపంలో ఉన్నదా లాంటి విశ్లేషణ చేస్తున్నప్పుడు పదాది పదమధ్య పదాంత పరిసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు భాషా ధ్వనుల్లో అనేక రకాల హెచ్చుతగ్గులకు గుర్తించదగిన విశేషాలకు స్థానం ఉన్నది అని అనేక అంశాలు మన అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ధ్వని, వర్ణం లాంటి వాటిని మనం చర్చించే సందర్భాల్లో ఇటువంటి విశేషాలన్నిటినీ గుర్తించవలసి ఉంటుంది. అలాగే ధ్వని, వర్ణం, సవర్ణం అనే విషయాల్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ధ్వని అంటే ఈ తరగతుల్లో మనకి భాషాధ్వనియే. భాషాధ్వనిని గురించి మాత్రమే ధ్వని అనే అర్థంలో మనం ఇక్కడ వాడుతూ ఉంటాం. ధ్వని అనే మాటని వాడుతూ ఉంటాం. ధ్వని సామాన్య అర్థంలో మనం ఇక్కడ ఏ భాషకు సంబంధించిన ఉచ్చారణనైనా భాషాధ్వనిగానే గుర్తిస్తాం. కాబట్టి ఇది సార్వజనీనం. కాబట్టి నాలుక కొనని పళ్ళ వెనుక ఉండే భాగానికి అంటే దంతమూలానికి తాకించి పార్శ్విక ప్రయత్నంలో గాలిని రెండు వైపుల నుంచి వెలువరిస్తూ ఉచ్చరిస్తే వచ్చే ధ్వని ల్ అనే ధ్వని. ఇది ఏ భాషకు చెందిందైనా కావచ్చు. అంటే సవర్ణం అనేది దీనికి లిపి రూపాన్ని, లేఖన చిహ్నాన్ని ఇవ్వడం వర్ణంగా సూచన చేయవచ్చు. కానీ సవర్ణం అనేది ఈ ధ్వనికి సంబంధించిన సమీపమైన ఉచ్చారణ. అంటే మనం అనేక సందర్భాలలో ఒకే వర్ణాన్ని వాడుతూ ఉంటాం. ఉదాహరణకి లా అనే వర్ణాన్నే ఈ పాఠం చెప్పుకునే సందర్భంలో మనం అనేక సందర్భాలలో వాడి ఉంటాం. మనం కూడా దైనందిన జీవితంలో అనేక సందర్భాల్లో ఒకే వర్ణాన్ని అనేక పదాలలో భాగంగా ఉచ్చరిస్తూ ఉంటాం. అలా ఉచ్చరించిన అన్ని సందర్భాలలోనూ ఆ వర్ణం అదే మోతాదులో అలాగే ఉచ్చరింపబడదు అనే చర్చ మనకి సవర్ణం అనే దాని గురించి తెలుసుకునేటప్పుడు మనకు చాలా ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంటే అనేక కాలాల్లో, అనేక స్థలాలలో, అనేక పదాలను ఉచ్చరించే సందర్భాల్లో, అనేక పరిసరాలలో ఆ వర్ణం ఒకటిగానే మనం లేఖన చిహ్నంగా సూచిస్తున్నప్పటికీ దాని ఉచ్చారణలో అనేకమైన స్వల్పమైన మార్పులు కలుగుతూ ఉంటాయి. ఈ మార్పులన్నీ ఆ ప్రధానమైన వర్ణానికి సంబంధించిన సమీప ఉచ్చారణలు. ఇలాంటి సమీప ఉచ్చారణల్ని మనం సవర్ణం అని పిలుస్తాం. కాబట్టి ఒక భాషలో ఉండే ఒక వర్ణానికి ఎన్ని సవర్ణాలు ఉండవచ్చు అని గనక ఎవరైనా ప్రశ్నిస్తే మనం దానికి చెప్పదగిన సమాధానం అనంతం అని. అనంతం అంటే లెక్క పెట్టడానికి లేనన్ని. కాబట్టి భాషలో ఉండే ప్రతి వర్ణానికి సవర్ణాలు అనంతంగా ఉంటాయి. ఈ అనంతంగా ఉండే సవర్ణాలన్నిటినీ మనం వర్ణంగా ప్రధానమైన ఒకానొక వర్ణంతో పోలిక కలిగిన ఉచ్చారణ కలిగిన వర్ణంగా మనం దాన్ని గుర్తించి ఆ వర్ణానికి మాత్రమే మనం లిపి చిహ్నాన్ని ఇస్తాము. తక్కిన సవర్ణాలన్నిటినీ ఈ ప్రధానమైన వర్ణం ద్వారా గుర్తించే ప్రయత్నాన్ని చేస్తాం. ఆ రకంగా లిపిలో అంటే ఒక పోలిక కలిగిన ఉచ్చారణలన్నింటినీ ఒకటిగా చేసుకోవడంలో మనం ఒకానొక లాఘవాన్ని సాధిస్తున్నాం. అలా సాధించకపోతే భాషలో ఉండే ధ్వనులన్నింటికీ అంటే సవర్ణాలన్నింటికీ ఒకవేళ లేఖన చిహ్నాలను ఇవ్వాల్సి వస్తే అది అలా ఇవ్వడం అహేతుకం, అసంబద్ధం, అవసరం లేనిది. అలాంటి భాషా వ్యవస్థని మనం మానవ మెదళ్ళు వాటిని సమంగా అర్థం చేసుకోలేవు, తగిన ప్రతిస్పందనల్ని ఇవ్వలేవు. లేఖనంలో అలాంటి వాటిని సూచించడం కూడా చాలా 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 క్లిష్టమైన వ్యవహారం. కాబట్టి మనం ప్రధానమైన పోలిక కలిగిన ఉచ్చారణల్లోనే ప్రధానమైన వర్ణోచ్చారణకు ఒకానొక లిపి చిహ్నాన్ని కూర్చుకుని దానిని వర్ణంగా పిలుస్తాం. దాన్ని పోలిక కలిగిన ఉచ్చారణలన్నింటినీ ఆ ప్రధానమైన వర్ణంలోనే గుర్తిస్తూ దానికి మాత్రమే లేఖన చిహ్నాన్ని ఇచ్చి అటువంటి వర్ణాల సముదాయంగా మనం భాషని గుర్తించే ప్రయత్నాన్ని చేస్తాం. అదేవిధంగా లిపి ఉండడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, వక్తలు, శ్రోతలు అంటే మాట్లాడే వ్యక్తులు లేదా వింటున్న వ్యక్తులు ఒకే స్థలంలో, ఒకే కాలంలో, ఒకే చోట ఉండవలసిన, ఒకే కాలాన్ని వెచ్చించవలసిన అవసరం లేదు. లిపి ఉండడం వల్ల మనకి స్థలము, కాలము అనే పరిమితులను అధిగమించగలుగుతాము అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాబట్టి అది ప్రధానమైన ప్రయోజనం.
రెండోది భాషకి ఒకానొక స్థిరతని, ఒకానొక వ్యవస్థీకృతమైన ఒకానొక పద్ధతిని మనం లిపి ద్వారా తీసుకురాగలుగుతాం. అంటే ధ్వని రూపాల్లో ఉండే వాటిని మనం వర్ణ రూపంలో, లేఖన రూపంలోకి మార్చడం. ఈ కారణం వల్ల భాషకి లిపి అనేది ఆ రకమైన ఒకానొక స్థిరతను కలిగించడంలో మనకి సహాయం చేస్తుంది. అదేవిధంగా వ్యక్తులు తమ మాటలకి తాము కట్టుబడి ఉండేటట్టుగా చేయడము, చెప్పిన మాటలను, అన్న మాటలను నమోదు చేయటం ద్వారా వాటికి కాలదోషం పట్టకుండా కట్టుబడి ఉండేలా చేయటం ద్వారా సామాన్య జన వ్యవహారము, నిర్దిష్టమైన రంగాల్లో సాధించవలసిన కొన్ని ప్రయోజనాలను మనం సాధించుకోగలుగుతాం. అదేవిధంగా లిపికి ఉండే కొన్ని ప్రయోజనాలలాగానే లిపులకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒకటి, అనేకమైన భావాల్ని సూచించడానికి లిపులకి చాలా పరిమితులు ఉన్నాయి. మౌఖికమైన భావ ప్రకటనలో అవ్యక్తమయ్యే ఉద్వేగం, ఉద్రేకం, ఆనందం మొదలైన వాటిని సూచించడానికి రాతలో వాటిని మనం వ్యక్తం చేయలేం. అంటే రాతలో వాటిని మనం చదువుకుంటున్నప్పుడు చదువరి ఎవరైతే ఉన్నారో ఆ చదువుకునే వ్యక్తి ఆ ఉద్వేగాల్ని తమకు తాముగా సంభావించవలసిందే తప్ప వాటికి సంబంధించిన ఉద్వేగభరితమైన లేదా అలాంటి వాటిని కలిగింపచేసే విషయాలన్నీ లేఖనంలో సూచించబడవు. కాబట్టి లిపికి అది ప్రధానమైన పరిమితి. రెండవది, ఉచ్చారణ పరంగా ఎలా ఉచ్చరించాలి అనేది మనం స్పష్టంగా అయిన ఉచ్చారణను మాస్టర్ల ద్వారా, వాటిని ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకోవాల్సిందే తప్ప ఎలా ఉచ్చరించాలి అనే దానికి సంబంధించిన వివరణ లిపి మనకి తెలియచేయదు. దాన్ని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయాల్ని మనం ఎలా ఉచ్చరించాలి అనే ఉచ్చారణని చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం ద్వారా, ఉచ్చారణని సరిచేసుకోవడం ద్వారా మనం వాటిని గ్రహించే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి లిపులు ఉచ్చారణని సూచించకపోవడం అనేది వాటిలోని ఒకానొక పరిమితి. రెండోది, లిపి క్రమతలో భాషలు అనేకమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటాయి. అంటే స్పెల్లింగ్ అని మనం చెప్పుకునేవి తెలుగు తదితర భారతీయ భాషల్లోని స్పెల్లింగ్ని మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. చక్రము అనే మాట ఉంటే చకార అకారములు చ, కకార రేఫ, అకారములు క్ర, మకార ఉకారములు ము అని నేర్చుకుంటాం. ఇక ము వచ్చింది అని అంటే మకార ఉకారములు కలిపితే ము అవుతాయి అనేది మనకి స్టాండర్డ్. ఏ పదంలో ఎక్కడ ఏ సందర్భంలో వచ్చినా అదే. చ అనే వర్ణాన్ని ఉచ్చరించాల్సి వస్తే చకార అకారములు అనేది మనకి స్టాండర్డ్. కానీ ఆంగ్ల భాషల లాంటి వాటితో పోల్చుకుంటే చ అనేది సిఏతో ఏర్పడిందా, సిహెచ్ఏతో ఏర్పడిందా అనేది కొన్ని సందర్భాల్లో మనకి గందరగోళాన్ని సృష్టిస్తుంది. అలాగే ఎంయు అనే దానికి ము అని కొన్ని సందర్భాల్లోనూ, మ్యూ అనే కొన్ని సందర్భాల్లోనూ ఉచ్చరించవలసిన అవసరం కలుగుతుంది. కాబట్టి లిపి క్రమం అంటే స్పెల్లింగ్కి సంబంధించిన ఇటువంటి విషయాల్ని ఆయా భాషలను నేర్చుకుంటున్నప్పుడు వాటి అధ్యయనంలో, ఉచ్చారణ విధానాన్ని నేర్చుకునే క్రమంలో వాటిని మనం జాగ్రత్తగా దృష్టి పెట్టి అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ విషయంలోని ఈ అంశంలోని విషయాలను జాగ్రత్తగా గుర్తించి ఈ ముఖ్య విషయాల ఆధారంగా ఈ విభాగాన్ని మీరు అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ విభాగంలో సూచించిన అభ్యాసాలని మీరు జాగ్రత్తగా చేస్తూ ఈ అధ్యయనాన్ని కొనసాగించమని సూచిస్తున్నాను.